బిజినెస్ ఎక్స్టెండ్ చేయాలన్న ఆలోచన మంచిదే, కానీ దానికోసం ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడంటే ఆలోచిస్తున్నాను. మీకు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు మావయ్య గారు. మన ఇన్వెస్ట్మెంట్కి 2 times ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఐఎమ్ ష్యూర్. ఎంకే కంపెనీస్ తోటి చాలా కంపెనీస్ టైఅప్ అవ్వాలని చూస్తున్నాయి పెదనాన్న, కానీ వాళ్ళు మాత్రం మనతోనే టైఅప్ అవ్వాలని చూస్తున్నారు. ఆ డీల్ నేనే సెట్ చేశాను మావయ్య గారు. ఇట్స్ వర్తబుల్. మీరు కాన్ఫిడెంట్గానే ఉన్నారు, కానీ రుద్ర ఆ కంపెనీ ఫ్రాడ్ అంటున్నాడు కదా. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మార్కెట్లో రైజ్ అవుతున్న కంపెనీస్ మీద ఇలాంటి రూమర్స్ రావడం మామూలే కదా మావయ్య గారు. అవన్నీ మనం కూడా నమ్మితే ఎలా? రుద్ర, సమయానికి వచ్చా. పెదనాన్న, సూర్య ఎంకే కంపెనీతో టైఅప్ అయ్యాడు కదా, ఇప్పుడు 5 కోట్ల పెట్టుబడి కావాలంటున్నాడు. నాకంతా కన్ఫ్యూజ్గా ఉంది. నువ్వు ఒకసారి సూర్యతో డీటెయిల్డ్గా మాట్లాడు. సూర్య, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా. పెదనాన్న, నేను బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఇన్వెస్ట్మెంట్ కోసం మిమ్మల్ని డబ్బులు అడిగాను. మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేదంటే లేదు. నేను ఇంట్లో ఉన్న అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. అలా అనకు సూర్య. బిజినెస్లో ఎప్పుడు నీకు రుద్రబావే కదా సలహాలు ఇస్తాడు. అది నాకు బిజినెస్ అంటే ఏంటో తెలియనప్పుడు. నౌ ఐ నో ఎవ్రీథింగ్. ఐ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. ప్రతిసారి సలహాలు సంప్రదింపులు తీసుకుంటే ఎలా చెప్పండి? సూర్య, అన్నయ్య నీ మంచి కోసమే చెప్పారు. ఇలాంటి విషయాల్లో వెంటనే నిర్ణయం తీసుకోకూడదు. నిదానమే ప్రధానం. బాగా ఆలోచించి వీళ్ళందరితో డిస్కస్ చేశాక డెసిషన్ తీసుకోవచ్చులే. నిదానమే ప్రధానం అంటూ కూర్చుంటే మన వెనకాలొచ్చిన వాళ్ళు మనల్ని దాటి ముందుకెళ్ళిపోతారు మావయ్య గారు. ఇది చాలా మంచి అవకాశం. మమ్మల్ని నమ్మండి, సక్సెస్ చేసి చూపిస్తాం. శకుంతల, జరిగిందంతా విన్నావుగా, నీ అభిప్రాయం ఏంటి? ఈ ఇంట్లో నా అభిప్రాయాలకి నిర్ణయాలకి విలువ ఉందని నేను అనుకోవడం లేదు. ఎవరికి వాళ్ళు పెద్దవాళ్ళైపోయి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక నా అభిప్రాయాలతో పనేంటి? మీరెందుకంత ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మావయ్య గారు. మీరు పెట్టుబడి ఇచ్చినా మాకు రావాల్సిన వాటాలో నుంచే కదా ఇస్తారు.